అందరికీ నమస్కారం. మన డిజిటల్ ప్రపంచం వెనుక ఓ పెద్ద గణిత రహస్యం దాగి ఉంది. అదేంటో ఈరోజు చూద్దాం. మన చుట్టూ ఉన్న టెక్నాలజీని నడిపిస్తున్న ఒక అద్భుతమైన కథ ఇది. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం వినే సంగీతం, చూసే ఫోటోలు, వాడే ఇంటర్నెట్, వీటన్నింటిలో కామన్గా ఉండేదేంటి? పైకి చూస్తే ఏ సంబంధం లేనట్టు అనిపిస్తుంది కదా, కానీ వీటన్నింటికీ ఒకటే మూలముంది. జవాబు ఇదే. ప్రతి కాంప్లెక్స్ సిగ్నల్ వెనుక కొన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీల మిక్స్ ఉంటుందన్నమాట. ఎలాగంటే ఒక మ్యూజిక్ కార్డ్లో రకరకాల స్వరాలు కలుసున్నట్టు. మరి రహస్య మిశ్రమాన్ని మనం ఎలా విడదీయగలం? ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మన దగ్గరున్న మొదటి టూల్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, సింపుల్గా డిఎఫ్టి. దీన్ని మనం ఒక మ్యాథమెటికల్ ప్రిజం, అంటే ఒక గణిత పట్టకంలా ఊహించుకోవచ్చు. అంటే ఈ డిఎఫ్టి అనేది ఒక సిగ్నల్ని టైమ్ లాంగ్వేజ్ నుంచి ఫ్రీక్వెన్సీ లాంగ్వేజ్లోకి మార్చే ఒక మ్యాథమెటికల్ టూల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక సిగ్నల్లో ఏ ఫ్రీక్వెన్సీలున్నాయో ఇది మనకు విడమర్చి చెప్తుంది. ఈ పోలిక చాలా బావుంది కదా. తెల్లని లైట్ ఒక ప్రిజం గుండా వెళ్తే 7 రంగులుగా ఎలా విడిపోతుందో, అచ్చం అలాగే ఒక కాంప్లెక్స్ సిగ్నల్ డిఎఫ్టి గుండా వెళ్తే దానిలో ఉన్న బేసిక్ ఫ్రీక్వెన్సీలుగా విడిపోతుంది. ఈ ప్రాసెస్ని మనం ఒక 3 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, మనం అనలైజ్ చేయాలనుకుంటున్న సిగ్నల్ని తీసుకుంటాం. నెక్స్ట్, దానికి డిఎఫ్టిని అప్లై చేస్తాం. ఫైనల్గా ఆ సిగ్నల్లో ఏ ఫ్రీక్వెన్సీలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో రిజల్ట్ మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉదాహరణ. 1 2 3 4 లాంటి సింపుల్ సిగ్నల్ని ఇన్పుట్గా ఇస్తే డిఎఫ్టి దాన్ని ప్రాసెస్ చేసి ఫ్రీక్వెన్సీల స్ట్రెంగ్త్ని చూపించే కొన్ని నంబర్స్గా మారుస్తుంది. ఈ అవుట్పుట్ బట్టే ఒరిజినల్ సిగ్నల్లో ఏ ఫ్రీక్వెన్సీలున్నాయో మనకు తెలుస్తుంది. డిఎఫ్టి చాలా పవర్ఫుల్ టూలే, అందులో డౌట్ లేదు. కానీ మన కథలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఈ పద్ధతిలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అసలు సమస్య ఏంటంటే, డిఎఫ్టిని లెక్కించే ట్రెడిషనల్ పద్ధతి చాలా స్లో. ఇది ఒక బ్రూట్ ఫోర్స్ మెథడ్ అన్నమాట. అంటే ప్రతి చిన్న లెక్కను విడివిడిగా మళ్ళీ చేసుకుంటూ వెళ్తుంది. ఇది చాలా కష్టమైన, టైం తీసుకునే పని. ఉదాహరణకి, ఒక మోడర్న్ డిజిటల్ సిగ్నల్ని ఎనలైజ్ చేయాలంటే ట్రిలియన్ల కంటే ఎక్కువ క్యాల్కులేషన్స్ అవసరమవుతాయి. అంటే కోట్లకు పైగా. అంత పెద్ద లెక్కలు వేయడం ప్రాక్టికల్గా అస్సలు సాధ్యం కాదు. చూసారా, మనం ఇందాక తెలుసుకున్న ఈ పవర్ఫుల్ టూల్ మన మోడర్న్ వరల్డ్ అవసరాలకు అస్సలు సరిపోలేదు. ఇంత స్లో పద్ధతితో మన డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించడమనేది అసాధ్యం. ఖచ్చితంగా దీనికొక బెటర్ సొల్యూషన్ కావాలి. ఇక ఇక్కడే మన కథలోకి అసలు హీరో ఎంట్రీ ఇస్తాడు. ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, అదే ఎఫ్ఎఫ్టి. డిఎఫ్టి ప్రాబ్లంని సాల్వ్ చేసిన ఒక బ్రహ్మాండమైన ఆవిష్కరణ ఇదే. గుర్తుంచుకోండి, ఎఫ్ఎఫ్టి అనేది ఏదో కొత్త ట్రాన్స్ఫార్మ్ కాదు. అది డిఎఫ్టిని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక తెలివైన, చాలా ఫాస్ట్ పద్ధతి, ఒక అల్గారిథం అంతే. ఇక్కడ అల్గారిథం అనే పదం చాలా ముఖ్యం. అసలు విషయం ఏంటంటే, ఎఫ్ఎఫ్టి కూడా అదే డిఎఫ్టి రిజల్ట్ని ఇస్తుంది. కానీ అనవసరమైన లెక్కలన్నీ పక్కన పెట్టి పనిని తెలివిగా విడగొట్టి చాలా స్పీడ్గా ఆన్సర్ని కనిపెడుతుంది. ఇది అచ్చం ఓ పెద్ద దారిలో వెళ్లే బదులు ఓ స్మార్ట్ షార్ట్కట్ కనిపెట్టినట్టు. ఈ తేడా చూడండి. ఒకవైపు నెమ్మదైన, కష్టమైన బ్రూట్ ఫోర్స్ పద్ధతి, ఇంకోవైపు తెలివైన, సూపర్ ఫాస్ట్ అల్గారిథం. ఈ ఒక్క అద్భుతమైన మార్పు వల్లే మన మోడర్న్ టెక్నాలజీ సాధ్యపడింది. సరే, ఇంత గొప్ప మ్యాథమెటికల్ ఇన్వెన్షన్ మన రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇది అస్సలు అతిశయోక్తి కాదు. ఎఫ్ఎఫ్టి అనే ఈ ఒక్క తెలివైన అల్గారిథం లేకపోతే ఈరోజు మనం వాడుతున్న చాలా టెక్నాలజీలు కేవలం పేపర్ మీద ఆలోచనలుగానే మిగిలిపోయేవి. మనం వినే MP3 పాటల్నుంచి, చూసే జేపీజీ ఫోటోల వరకు, వాడే వైఫై, 5G సిగ్నల్స్ వరకు, ఇంకా చెప్పాలంటే ఎంఆర్ఐ స్కాన్స్ లాంటి మెడికల్ టెక్నాలజీలో కూడా ఎఫ్ఎఫ్టిది చాలా కీలక పాత్ర. ఎఫ్ఎఫ్టి స్పీడ్ లేకపోతే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. సో నెక్స్ట్ టైం ఒక ఫోటో తీసినా, ఇంటర్నెట్ వాడినా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, తెర వెనుక ఒక అద్భుతమైన, వేగవంతమైన మ్యాథమెటికల్ అల్గారిథం నాన్ స్టాప్గా పనిచేస్తోందని. ఇదంతా చూశాక ఒక ఆలోచన వస్తుంది కదా. ఎఫ్ఎఫ్టి అనేది ఒక సమస్యకి దొరికిన అద్భుతమైన పరిష్కారం. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలా సరైన అల్గారిథం దొరికితే చాలు, పరిష్కారమయ్యే రహస్యాలు ఇంకెన్నున్నాయో.